మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కొన్ని శునకాలకు కూడా ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులకు తగిన సూచనలు ఇస్తూ అక్కడ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ ధరణి సమస్యలపై పరిష్కారం చేయాలని, అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నర్సాపూర్ ఆర్టీసీ బస్ స్టాప్ లో బస్సులు ఎక్కి ప్రయాణికులకు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కన ఉన్న మురికి కాలువను మరమ్మతు చేయవలసిందిగా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ సిబ్బందితో పాటు మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. విమానం ఎక్కినట్టు ఫిలం వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో చూసినాం అన్ని మెసేజ్ కూడా అంతే, డ్రెస్ కూడా లేదు. సో డ్రెస్ కూడా నార్మల్ ఇంతకుముందు అయితే ఎంతుంటేనే అంతగా డ్రెస్ థింగ్స్ కూడా అందరికీ దొరికినాయి. సో మరి ఉచిత బస్ ప్రయాణం కూడా వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఇంటర్మీడియట్ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా కానీ వాళ్ళు మండల్ హెడ్క్వార్టర్ వెళ్ళి, లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్కి వెళ్ళి చదవాలి ఒక పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ కానీ, సో ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఉచిత బస్ ప్రయాణం వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా డిగ్రీ వాళ్ళు కూడా చదవాలని కూడా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ధర్నీ పెండెంట్స్ ఒక లాస్ట్ 2 weeks నుంచి ఒక స్పెషల్ డ్రైవింగ్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ ఒక 5,000 అప్లికేషన్స్ లాస్ట్ 15-20 days లోపల ఒక 5,000 అప్లికేషన్స్ ధరణి అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. సో ప్రెసెంట్గా ఇంకొక 6,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. సో వీటిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజావాణి రోజు సో అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సో ఆర్డీఓ ఆఫీసెస్లో, ఎంఆర్ఓ ఆఫీసెస్లో, ఎంపీడీఓ ఆఫీసెస్లో కూడా ప్రజావాణి చేస్తారు. బట్ అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కే వస్తూ ఉన్నాం. సో ఈ వీక్ నుంచి కూడా మేము అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్, ఆర్డీఓ ఆఫీసెస్, ఎంపీడీఓ ఆఫీసెస్లో కూడా ప్రజావాణి స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉన్నాం మండే. సో మీడియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసెస్, మన సంబంధిత ఆర్డీఓ ఆఫీసెస్కి, సంబంధిత ఎంపీడీ ఆఫీసెస్కి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ ఏమైనా సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓ ఆఫీసెస్ కూడా ఉన్నాయి, ఆర్డీఓ ఆఫీసెస్కి విజిట్ చేయమని కూడా చెప్తా ఉన్నాం. సో మరీ అక్కడ కూడా రాకపోతేనే కలెక్టర్ ఆఫీస్కి రావాలి. సో వాళ్ళు వృత్తిగా అంత దూరం రావాల్సిన అవసరం లేదు. పరిష్కారం అంతా కూడా ఎంఆర్ఓస్, ఎంపీడీస్, ఆర్డీఓస్ కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అన్నిటికీ కూడా అప్లికెంట్స్కి రిటర్న్గా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని చెప్పింది. సో అయ్యేటట్టు అయితే ఎన్ని రోజులలో అవుతుంది. ఒకవేళ కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది, సివిల్ కోర్టు దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా, లేకపోతే ఇంకేదైనా అథారిటీ దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుందా. సో అది కూడా రాతపూర్వకంగా కూడా పిటిషన్స్ ఇవ్వమని చెప్పి అది కూడా జరుగుతుంది. సో ధరణి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.